ఆ సాంగ్ పాడు, సిగ్గేస్తుంది నేను చూస్తుంటే. ఆ సాంగ్ పాడు ఒకసారి. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ మాటింటే, సిగ్గేస్తుంది నీతో ఉంటే రాదు. డన్. ఓకే. కళ్ళల్లో కడవేడు సిగ్గు. పాత మొత్తానికి సిగ్గు అనుకో ఇక, అంతేనా? యా, సిగ్గే. ఓకే. సో వరలక్ష్మి మేడం ఎట్లా నేర్పించింది, ఎందుకు నేర్పించింది అంటే చెప్పినావు. సో ఎట్లా నేర్పించింది, కొడుతుండనా లేకుంటే? నన్ను కొట్టేట సమస్య లేదు అసలు, కొట్టే సమస్య లేదు. బట్ అప్పట్లో ఒక సీన్ అయింది స్కూల్లో. సీన్ అంటే సీన్ కాదు, 7th క్లాస్లోనే. అప్పుడు ఫుల్ డాన్స్ పిచ్చి. మనం చదువులో తక్కువ, ఎక్స్ట్రా కరిక్యులర్లో ఎక్కువ ఉంటుండే అనమాట. ఫుల్ గేమ్స్, ప్లేయింగ్ గేమ్స్ అండ్ ఆల్. పీటీ పీరియడ్ ఉంటుండే. అండ్ హరిరామ్ హరే కృష్ణ మఠం సెషన్స్ అవుతుండే మాకు. సో మనం చదువు అంటే జస్ట్ ఎగ్జామ్ ఉన్న పొద్దున్న రోజు చదవాలి, పోయి ఎగ్జామ్ రాయాలి, వచ్చేయాలి, సింపుల్. నేను చదువు మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయలేదు. బట్ యట్ లక్కీలీ ఐఎమ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. ఐ యూస్ టు స్కోర్ వెరీ గుడ్ అనమాట. అండ్ యా, కమింగ్ టు ఏం మాట్లాడుతున్నాం, అదే ఇంగ్లీష్ ఎట్లా, తెలుగు ఎట్లా నేర్చుకున్నావు అని. తెలుగు. సో అట్లా డబ్బల్ పాయింట్ నడుస్తుంది. సో ఒకరోజు మా November 14th చిల్డ్రన్స్ డే. సో ఎక్సైట్మెంట్ ఉంటుంది, పర్ఫామ్ చేయాలి మనం స్కూల్లో టాప్ అయిపోవాలన్న ఫీలింగ్ ఆ ఏజ్లో ఇట్స్ లైక్ సార్టెడ్. అయితే ఒక సాంగ్కి, you know the song మధుర మధురతర మీనాక్షి, అర్జున్ మూవీ, మహేష్ బాబు కామాక్షి, ఈ సాంగ్ కి నేను కొరియోగ్రఫీ చేసిన. ఓకే. సాంగ్ వాడినావా? కొరియోగ్రఫీ, డాన్స్. ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ డాన్స్. సో నేనే లీడర్, నేనే టీమ్ సెట్ చేసుకున్నా, నేను ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన. లీజర్ పీరియడ్ ఉంది, ఎక్స్ట్రా నెక్స్ట్ పీరియడ్ ఇంగ్లీష్ పీరియడ్, 30 minutes టైం పాస్ చేసిన. గుర్తులేదు లిటరల్లీ. క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఉషా టీచర్, నాకు పేరు ఇంకా గుర్తుంది, ఉషా టీచర్ వచ్చింది, హాట్ అని వీకింది చెంప మీద. ఎందుకు? పీరియడ్ మిస్ అయినా కదా, క్లాస్ పీరియడ్. ఆమె పీరియడ్ లో నేను డాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నా, కోపం వస్తుంది కదా ఆబ్వియస్లీ. ఫుల్ హర్ట్ అయిపోయినా నేను. ఏం మాట్లాడలే అప్పటి నుంచి, ఆ టీచర్తో ఏం మాట్లాడలే. నా November 14th పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే అయిందో, బ్లాస్ట్ పర్ఫార్మెన్స్, మా హోల్ స్కూల్లో నాదే టాప్ పర్ఫార్మెన్స్. గిఫ్ట్స్ ఇచ్చారు, అవార్డ్స్ ఇచ్చారు అండ్ ఆల్. నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళలే. ఆ నెక్స్ట్ డే నేను లేని టైంలో ఆ టీచర్ నన్ను ఫుల్ పొగిడిందంట. సారీ కూడా చెప్పిందంట నాకు, లైక్ ఈ పిల్లని నేను నిన్న కొట్టా, బట్ షీ వర్ డిజర్వింగ్ ఇట్, షీ డిడ్ ఇట్ టూ గుడ్ అని చెప్పి పొగిడింది. ఇది వేసుకోండి ఎడిటర్ గారు మనకు కామెడీగా. ఓకే. సో పొగిడింది అన్నమాట. సో అట్లా అదొక షార్ట్, లైక్ కొట్టడం అంటే అంతే. ఇంకేకో మనం అన్ని క్యూట్గా హ్యాండిల్ చేసేస్తాం అనమాట. ఓ అంటే కథం. కానీ అంటే మనుషులను ఈజీగా నువ్వు కరగ కొడతావు కదా, మనిషిని ఈజీగా కరగ కొడతావు కదా నీ మాటలతోటి. మనుషుల్ని కరగగొట్టడం ఇస్ నాట్ మై జాబ్ బేసిక్ గా. అవసరం ఉంది, తప్పదు, నేను రిస్క్ లో పడతానంటే మెల్ట్ చేయాల్సింది. దట్స్ యా. ఒక మనిషి బ్రతకాలి అంటే చాలా నేర్చుకోవాలి, అందులో ఇది కూడా ఒక రసం అంతే. కాదు, నీ వాయిస్ చాలా బాగుంది నిజం చెప్పాలంటే. అంటే నువ్వు ర్యాపింగ్ సైడ్, అంటే ర్యాపర్కి ఎందుకు వెళ్ళినావు? మంచి సింగర్గా మంచి సాంగ్స్ ఇప్పుడు నువ్వు పాడుతుంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మధుర మధురతర మీనాక్షి అని చెప్పేసి పాట పాడినావు. అంటే నాకు రాదు కానీ ఆ సాంగ్ కానీ, సిగ్గేస్తుంది నేను చూస్తుంటే ఆ సాంగ్ కానీ, అది ఇంతకుముందు నువ్వు గీత శ్లోకం చెప్పినావు, అది కానీ ఇంత బాగా అసలు సంగీతం వచ్చినట్టు నువ్వు పాడుతున్నావు. సో అట్లాంటిది నువ్వు సింగర్గా ఎందుకు లేవు అసలు? వన్స్ అగైన్ గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా మనకి తెలిసిన సింగర్స్ ఎంతమంది ఉన్నారు? టాప్ సింగర్స్ మూవీస్ లో పాడేవాళ్ళు సునీత, ఉషా, చిత్ర, కౌంటబుల్. అవును. పేర్లు తెలిసిన. అవును. తిప్పి కొడితే ఒక 50. అవును. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కలిపి తిప్పి కొడితే 50. ఇప్పుడు మన ఇండియాలో ఎంతమంది సింగింగ్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మీ గెస్ ప్రకారం? ఉండొచ్చు, చాలా మంది, లక్షల్లో ఉండొచ్చు, డెఫినెట్లీ ఉండొచ్చు. ఇప్పుడు ఆ లక్షల్లో ట్రైనింగ్ తీసుకున్న పీపుల్లో జస్ట్ డబుల్ డిజిట్ లోనే పేలుతున్నారు. ఐ మీన్ ఫేమస్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు, తెలుస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు పడేది కూడా కష్టమే, మిగతా వాళ్ళు కూడా నేర్చుకునేదే. బట్ వాళ్ళకి ఆ విజిబిలిటీ అన్నది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు బయటికి రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు మన కొన్ని షోస్ ఉంటాయి, పాడుతా తీయగా, యా పీపుల్ ఆర్ కమింగ్ అవుట్, దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ అది అప్ టు ఎక్స్టెంట్ వరకే.
అదొక రాజ్యం, ఆ రాజ్యంలో ఎంతమంది సైనికులు ఉంటారు, లీడ్ చేసే రాజు, రాణి, మంత్రి, తర్వాత రాజ్యం మటాష్. ఓకే, సింపుల్, యాజ్ సింపుల్ ఎస్ దాట్. సో ఈ లక్షలు, ఈ వందలు ఇలా లెక్క పెట్టుకుంటే నేను యూనిక్ కదా. ఓకే, సో నేను ర్యాప్లోకి వెళ్తే దెర్ ఆర్ నో పీపుల్, దెర్ ఇస్ నో కాంపిటీషన్. సో దున్నేయచ్చు ఏలేయచ్చు అనేది నీ ఫీలింగ్? దున్నేయొచ్చు ఏలేయొచ్చు అన్నది పాయింట్ కాదు. నిల్చుంటే ఐ విల్ బి ద ఫస్ట్. ఓకే, నిల్చుంటే నువ్వే అంటే ఫస్ట్. క్రియేట్ చేస్తే నేను లెగసీ క్రియేట్ చేస్తా, నన్ను ఫాలో అయ్యి వచ్చే వాళ్ళు వస్తారు. సూపర్ సూపర్ గా చెప్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ దున్నేయాలి, పొడిచేయాలి, పీకేయాలి, ఏం లేదు. అందరూ నిమిత్త మాత్రులే ఇక్కడ. ప్రతి ఒక్కరిది కొంచెం సేపు వరకే ఉంటది అనమాట. ఇట్స్ ఆల్ గేమ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ అంతే. ఆ ఇయర్స్లో నువ్వు నీకెంత హానెస్ట్గా ఉన్నావు, నీ ఆర్ట్కి ఎంత జెన్యున్గా నువ్వు వర్క్ చేసినావు, బల్లుపు పొగరు అన్నీ పక్కకి పెట్టి ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించి అన్నిగి మనకి అన్నీ అర్థం చేసుకొని నడిస్తే ఉంటావు, లేకపోతే పోతావు. కానీ చాలా బాగా మాట్లాడుతున్నావు, మాటలు మాత్రం అంటే ఎక్కడ నేర్చుకున్నావు? చాలా బాగా మాట్లాడటం లేదు, ఉన్న మాటే మాట్లాడుతున్నాను. ఓకే, చాలా బాగా మాట్లాడుతున్నావు. మళ్ళీ అంటున్నా, వన్స్ అగైన్ మళ్ళీ అన్నా. సో చాలా బాగా మాట్లాడుతున్నావు మాటలు. కానీ ర్యాపర్ అంటే ర్యాపర్ అనే వాళ్ళు ఉంటారు అని హైదరాబాద్లో, తెలంగాణలో, ఏపీలో ఎంతమందికి తెలుసు? హైదరాబాద్లో ఇప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్ చూసుకుంటే నౌ విత్ ద కపుల్ ఆఫ్ ఆర్టిస్ట్, కొందరు ఆర్టిస్ట్ల వల్ల పీపుల్ ఆర్ నోయింగ్ దట్ దర్ ఇస్ ర్యాప్ యాజ్ వెల్. ఓకే, హిందీ ర్యాప్స్ కి చాలా అలవాటు పడ్డారు మన వాళ్ళు, లైక్ యూనో ఎమీవేకి కానీ డివైన్కి కానీ. సో హిందీ ర్యాప్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అన్నది అందరూ అగ్రీ చేస్తారు. ఇప్పుడు మీకన్నా ఎవరికన్నా లైక్ ఇట్స్ ప్రిటీ సింపుల్ థింగ్ దట్ దే నో హిందీ ర్యాప్ ఎగ్జిస్ట్. తెలుగు ర్యాప్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసు, కానీ రిసీవ్ చేసుకునే స్టేజ్లో మన ఆడియన్స్ లేరు. ఇది ఫ్యాక్ట్. ఓకే, హానెస్ట్గా చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఆ మూవీ పాటలు, ఆ ఫోక్ పాటలు, అంటే నేను డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను కాదు, నాకు ఫోక్ పాటలు అంటే చాలా ఇష్టం. యా, సో ఆ మూవీ పాటలు, ఫోక్ పాటలు ఆ షెల్లోనే ఉండిపోయారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా పెరుగుతుందో మనుషులు అప్గ్రేడ్ అవుతున్నారు. మ్యూజిక్ దాంట్లో కూడా పీపుల్ ఆర్ అప్గ్రేడింగ్. పీపుల్ అప్గ్రేడ్ అవుతున్న మూమెంట్లో అప్గ్రేడ్కి తగ్గట్టే వీళ్ళకి ఆ విజిబిలిటీ, ఆ ఎంకరేజ్మెంట్ అన్నది ఉండాలి, ఆర్టిస్ట్లకు కావాలి. ఇప్పుడు నేను 10 పాటలు వేసా, 100 మంది ఇంటర్, ఏం లాభం? ఇప్పుడు నేను ఒక వర్త్ ఇట్ మాట్లాడుతున్నా, 100 మంది ఏంటో దానికి లాభం, యూజ్ లేదు కదా. ఇప్పుడు మేము ఒక ఇన్ఫర్మేషన్ డెలివర్ చేస్తున్నాం అంటే ఒక అర్థం, ఒక జర్నీ, ఒక ఎక్స్పీరియన్స్ దాని వెనకాల డెఫినెట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో మేము రాసేసినాం ఇచ్చేసినాం కాదు. ఓకే, దే ఆర్ ఆర్టిస్ట్ యాజ్ వెల్, అలా కూడా ఉన్నారు, ఇలా కూడా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఆడియన్స్ ఇంకా అడాప్ట్ చేసుకోలేరు యాప్ని. ఓకే, సో హైదరాబాద్లో ర్యాపర్స్ ఎంతమంది ఉన్నారు? ఫైనెస్ట్ ర్యాపర్సా, ఓవరాల్గా ర్యాపర్సా? హైదరాబాద్లో ఓవరాల్గా చెప్పండి. ఓవరాల్గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే మినిమం టు మినిమం 150 to 200 ఈజీగా ఉంటారు. 150 to 200 ఉన్నారా? ఓకే, అంటే మీ అందరికి ఏదన్నా గ్రూప్ గానీ ఏదన్నా ఉందా? యా, హిప్ హాప్ కమ్యూనిటీస్ ఉంటాయి మాకు. కమ్యూనిటీ ఉంది మీకు? యా, వి హావ్ ఎ కమ్యూనిటీ, వి కాల్ ఇట్ హిప్ హాప్ కమ్యూనిటీ. ఓకే, అండ్ అందులో ఏం చేస్తారు? దట్ డిపెండ్స్. బేసిక్గా ఇప్పుడు నేను ర్యాపర్, నేను ర్యాప్ చేస్తా. ఓకే, నువ్వు ఇంటర్వ్యూయర్, నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు. అవును. లెట్ us assume సో కాల్డ్ ఎక్స్ పర్సన్ ఉన్నారు. ఓకే, ర్యాపర్స్ ఎంకరేజ్ చేయాలని ఉంది, మన దగ్గర పైసా ఉంది, షో హోస్ట్ చేస్తాడు మా కోసం. సో అట్లా షోస్ రన్ చేస్తాం. ఓపిక అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, లేదు అంటే మేమే సైఫర్స్ కండక్ట్ చేసుకుంటాం. సైఫర్స్ ఇన్ ద సెన్స్ ఆల్ పీపుల్ విల్ కమ్ టుగెదర్, బీట్ బాక్సర్స్ అందరు ఉంటారు. సో వీ డూ ఇట్ అనమాట. అండ్ ర్యాప్ ఇస్ డిఫరెంట్, హిప్ హాప్ ఇస్ డిఫరెంట్. హిప్ హాప్ లో ర్యాప్ వస్తుంది, డాన్స్ వస్తుంది, డాన్స్ ఆర్ట్ ఫామ్ వస్తుంది, బీట్ బాక్సింగ్ కూడా వస్తుంది అనమాట. సో హిప్ హాప్ ఇస్ లైక్ మిక్స్ ఆఫ్ ఆల్, ర్యాప్ ఇస్ ఓన్లీ వన్ కేటగిరీ ఆఫ్ ఇట్. ఓకే, ర్యాపర్స్ ఎంతమంది ఉన్నారు? చెప్తున్నా 150 to 200. అంటే మళ్ళీ మీ హిప్ హాప్ దాంట్లో మళ్ళీ ఇంకా చాలా మంది ఉంటారు మరి 150 కాకుండా? ర్యాపర్స్ ఇంత, ఇంకా డాన్స్, ఇంకా రెస్ట్, బీట్ బాక్సెస్ మొత్తం కలిపితే ఉంటారు, బాగానే ఉంటారు. ఓకే, చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. ఓకే.